ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. 12/7/2025 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సంవత్సరం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి రోజు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వివరాలు తెలుసుకుందామండి. ఇక్కడ మనకు రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలు అందించడానికి వీలుగా సీఎం రేవంత్ రెడ్డి మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించి జీపీఓ, ప్రతి మండలానికి సంబంధించి భూ విస్తీర్ణం బట్టి 4 నుంచి 6 మంది వరకు లైసెన్స్డ్ సర్వేయర్లు అయితే నియమించబోతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట. సో ఈ మేరకు అనగా ఇప్పటికే ఈ నెల 27వ తేదీ నుంచి శిక్షణ పొందినటువంటి లైసెన్స్డ్ సర్వేయర్లు తుది పరీక్ష అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఆ తర్వాత 28 ఇక్కడ వచ్చేసి 29 తేదీల్లో జేఎన్టీ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. ఆగస్టు 12వ తేదీన ఫలితాలు కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇక తుది పరీక్ష ఉత్తీర్ణులతో 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ కూడా ఉంటుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట. ఇక 10,000 మందికి లైసెన్స్డ్ సర్వేయర్లు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇప్పుడు భూభారతి చట్టం సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్లు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైనటువంటి సర్వేను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి లక్ష్యంతో లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తు ఆహ్వానించగా 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలపడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి మనకు తొలి విడత 7,000 మందికి 33 కేంద్రాల్లో మే 26వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించామని చెప్పేసి ఈ నెల 26తో 50 రోజుల శిక్షణ పూర్తి అవుతుందని, మిగిలిన 3,000 మందికి ఆగస్టు 2వ వారం నుంచి శిక్షణ అయితే ప్రారంభిస్తారనమాట. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. ఎందుకంటే ఉద్యోగులు అయితే అందులో భాగస్వామ్యం అవుతున్నారు కాబట్టి. మరొకటి, కేంద్రం నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి 8.25% సంబంధించి వడ్డీ రేటును ఖాతాలకు జమ చేయడం ప్రారంభించింది. అయితే కొంతమంది ఖాతాదారులు వడ్డీని పొందడంలో కొంచెం ఆలస్యం కావచ్చు అనమాట. సో ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంటనేది తెలుసుకుందామండి. ఇందులో వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ఓ అనగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ సిబిటి గత ఆర్థిక సంవత్సరం డిపాజిట్లపైన వడ్డీ రేట్ను కూడా నిర్ణయిస్తుంది. అయితే ఈ రేట్లు ప్రకటించిన తర్వాత ప్రతి ఖాతాదారు పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత గణనీయంగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే లెక్క జరుగుతుందని చెప్పేసి అందుకే వడ్డీని క్రెడిట్ చేయడానికి సమయం పడుతుందన్నమాట. సో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ఇక మాదిరిగానే కాకుండా ఈపీఎఫ్ వడ్డీ ప్రతి నెల జమ అవుతుందని చెప్పేసి, కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఖాతాలో జమ అవుతుంది. మీరు డబ్బును కనుక ఉపసంహరించుకోనంత వరకు పాస్బుక్ నవీకరించడం ఆలస్యం మీకు హాని కలిగించదనమాట. సో ఇక ఇందుకు సంబంధించి వడ్డీని ఆలస్యంగా అయితే ఏమి చేయాలంటే చాలా కాలం వేచి ఉన్న తర్వాత మీ పాస్ పుస్తకు ఆసక్తి అప్డేట్ కాకపోతే ఇలా చేయండి. కేవైసీ వివరాలు తనిఖీ చేయండి. ఇందులో వచ్చేసి మీ ఆధార్, పాన్ కార్డు ఖాతా సరిగ్గా లింక్ అయిందా లేదా అనే వివరాలు కూడా ఈపీఎఫ్ పోర్టల్లో తనిఖీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే శుభార్త చెప్పబోతుందన్నమాట. సో ఇందులో వచ్చేసి 7.5 వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఉద్యోగాలను అయితే భర్తీ చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక నోటిఫికేషన్ అంటే 17,084 మంది ఉద్యోగ నియామకాల ప్రక్రియ వివిధ దశలు అయితే ఉన్నాయి. కొత్తగా వచ్చేసి 22,033 ఉద్యోగాల త్వరలో నోటిఫికేషన్లు అయితే ఇవ్వనున్నారని చెప్పేసి నిన్న మంత్రివర్గం చర్చించిందన్నమాట. కొత్త నోటిఫికేషన్లు రావడానికి వివిధ విభాగాలు పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు పనితీరు సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్ పూర్తి వివరాలను సేకరించాలని ఆర్థిక శాఖ మంత్రివర్గం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులు హాజరుతో పాటు విధి నిర్వహణతో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు కూడా కొత్త మార్పులు అయితే తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులను అయితే ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన నియామకాలు అధికారులు కమిటీకి ఇక్కడ మనకు బాధ్యత అప్పగించాలని చెప్పేసి నిర్ణయించారు. 2 నెలల్లో పూర్తి స్థాయిలో నివేదిక అయితే సమర్పించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అయితే మరొక నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్ పూర్తి వివరాలు కూడా తీసుకోవాలనే విధంగా అప్డేట్స్